వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్ ఇంపార్టెంట్ బిట్ సిరీస్లో 106వ రోజుకు స్వాగతం. ఇప్పటిదాకా 6 కాండలు పూర్తయిపోయాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఫైనల్ ఉత్తరాఖండ్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఉత్తరాఖండ్లో మొదటి 40 బిట్స్ని ఇప్పుడు ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. సో ప్రతిరోజు చెప్తున్నాను, ఎవరికైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. సో ఏబిపిఎస్సి సంబంధించి న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ న్యూ సిరీస్ పేపర్ 1 రిలేటెడ్. పేపర్ 1లో మొత్తం 10 పాయింట్స్ సిలబస్గా ఉన్నాయి. 10 పాయింట్స్లో ఫస్ట్ 8 పాయింట్స్లో మేము ఒక 50 బిట్స్ ప్రతిరోజు మీకు అందివ్వడం జరుగుతుంది. ఆ 50 బిట్స్ కూడా కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఈచ్ 5 క్వెషన్స్‌ని ప్రతిరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ వీడియో ఎవ్రీ డే మధ్యాహ్నం 2 గంటలకు మీకు పోస్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు చూడండి. నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏపీపీఎస్సీ చాలా ఫాస్ట్‌గా ఉంది అండ్ నోటిఫికేషన్స్ ఈజీగా వస్తున్నాయి. కాబట్టి ప్రిపేర్ అయ్యే వారికి ఇదొక చాలా మంచి అవకాశం. ఇక ఈరోజు ఆహ్, ఎండోమెంట్ సిలబస్‌ని అబ్జర్వ్ చేస్తే పేపర్ 2లో మనం ఈరోజు ఫస్ట్ పాయింట్ దగ్గరున్నాం. ఫస్ట్ పాయింట్‌లో ఇప్పటిదాకా 6 కాండలు పూర్తయిపోయి, ఏడో కాండ దగ్గరున్నాం. ఏడో కాండకు సంబంధించిన 40 బిట్స్‌ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ఉత్తరాఖండ మొదట్లో ఎవరి వంశ వృత్తాంతం చెప్పబడింది? ఆన్సర్ రావణ వంశ వృత్తాంతం. రావణుడు ఏ ఋషి వంశంలో పుట్టాడు? పులస్త్య మహర్షి వంశంలో. రావణుని అసలు పేరేంటి? దశగ్రీవుడు. రావణుని తండ్రి ఎవరు? విశ్రవ మహర్షి. రావణుని తల్లి ఎవరు? కైకసి. రావణునికి సహోదరులు ఎవరు? కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. రావణుడు ఏ దేవుని నుంచి వరాలు పొందాడు? బ్రహ్మదేవుని నుంచి. రావణుడు రావణుడు ఏ పర్వతాన్ని లేపి శివుని కోపానికి గురయ్యాడు? కైలాస పర్వతం. ఆ సందర్భంలో శివుడు రావణునికి ఏ వరం ఇచ్చాడు? అతడు మహావీరుడుగా ఖ్యాతి పొందాడు. రామ పట్టాభిషేకం ఏ నగరంలో జరిగింది? అయోధ్యలో. రాముని పట్టాభిషేకం సమయంలో సీత ఎక్కడ కూర్చుంది? రాముని ఎడమ వైపున కూర్చుంది. రామ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా, ధర్మనిష్టగా ఉన్నారు. రాముని రాజ్యంలో ఏమి లేవు అంటే దుఃఖం, వ్యాధులు, అక్రమాలు అనేవి లేవు. సీతపై అనుమానం మొదట ఎక్కడిది అంటే ప్రజల మాటల నుంచి వచ్చింది. రాముడు సీతను ఎందుకు విడిచిపెట్టాడు? ప్రజల అనుమానం తొలగించాలనే ధర్మబద్ధతతో. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక లీడర్, ఒక నాయకుడనే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, తన సొంత ఫ్యామిలీ కంటే ప్రజలను ఒక్క పాయింట్ అన్నా ఎక్కువ చూసుకోవాలి. అలా చూసుకోగలిగితేనే ప్రజల్లో అతని మీద ఒక నమ్మకం, ఒక ఆహ్, అఫెక్షన్ అన్నది ఉంటుంది. సో, లీడర్ అయినా కూడా ఫస్ట్ నాకు ఫ్యామిలీనే ఇంపార్టెన్స్ అనుకుంటే అతను లీడర్ ఎప్పటికీ అవ్వలేడు. సో, ఒక లీడర్, ప్రామినెంట్ లీడర్ ఎవరు అంటే ఫ్యామిలీ కంటే కూడా నాకు ప్రజలు ముఖ్యం అనుకునే వ్యక్తి లీడర్‌గా ఉంటారు. ఇన్ ద సేమ్ వే రామాయణంలో కూడా రాముడు పరిపాలిస్తున్న సమయంలో ఒక వ్యక్తి, అతను చాకలి వ్యక్తి. ఆ చాకలి అంటే ఈ బట్టలు ఉతుకుతారు గదా! సో, వాళ్ళలో ఒకాయన ఏమన్నారంటే సంథింగ్ ఒక బ్యాడ్‌గా ఇలా పాతివ్రత్యం సంబంధించి, సీతమ్మ పాతివ్రత్యం సంబంధించి మాటలు, కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు. సో, అలాంటి మాటలు మాట్లాడిన సమయంలో ప్రజల్లో అలాంటి ఒపీనియన్ ఉంది అని రాముడికి తెలిసింది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కంటే ప్రజలు ముఖ్యం అనే మైండ్‌సెట్ ఆయనకుంది రాముడికి. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్‌ని గౌరవిస్తారు. గౌరవిచ్చి వాళ్ళ ఒపీనియన్ పొరపాటు, అది తప్పు అని ప్రూవ్ చేయగలగాలి. అలా కాకుండా నా భార్య సంగతి నాకు తెలుసు అనుకుంటే ప్రజల్లో అదే ఒపీనియన్ ఎప్పటికీ ఉండిపోతుంది. సో, ప్రజలు నాకు ముఖ్యం అనుకునే వ్యక్తి ఏం చేయాలి? ఆ
ఆ ఒపీనియన్స్‌ని గౌరవించి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయగలగాలి. సో, అలా చేసిన పనే అది. సో, ఇప్పటికి గూడా ఈ హిందూయిజంలో కొంత నెగెటివ్ ఉంది. సో, ఎవరైతే చూస్తున్నారో వారికి మేబీ నెగెటివ్ ఉంటే ఈ మాటలతో నెగెటివ్ పోతుందని అనుకుంటున్నాను. ఫైన్. నెక్స్ట్ రాముడి ఇప్పుడు ఒకవేళ ఇంత క్లియర్‌గా చెప్పినా సరే నెగెటివ్ ఉంటే దెన్ అది ఈ ఈ ఇంకెవరేం చేయలేరు. రాముడు సీతను ఎక్కడ విడిచాడు? వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్ద. వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్ద సీతకు ఎవరు జన్మించారు? లవకుశులు. లవకుశులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు? వాల్మీకి మహర్షి వద్ద. వాల్మీకి రామకథను ఏ రూపంలో రచించాడు? శ్లోక రూపంలో ఆదికవిత్వం. లవకుశులు మొదట రామకథను ఎక్కడ పాడారు? రాముని యొక్క అశ్వమేధ యాగశాలలో. తర్వాత లవకుశులు రామకథను ఆలకించిన రాముడు ఏమనుకున్నాడు? ఇది తన జీవితం అని అనుకున్నాడు. రాముడు లవకుశులను చూసి మొదట ఎవరిగా అనుకున్నాడు? ఋషి పుత్రులనేమో అని అనుకున్నారు. ఆయన లవకుశులు రాముని ముందు ఎవరిగా నిలిచారు? తన సొంత కుమారులుగా. సీత తన పవిత్రతను చివరిసారిగా నిరూపించడానికి ఎవరిని ప్రార్థించింది? భూదేవిని. భూదేవి సీతను ఎలా తీసుకుంది? భూమి గర్భంలోకి ఆహ్వానించింది. సీత పాతాళ ప్రవేశం చేసి రాముడు ఎలా అనుభవించాడు? దుఃఖంతో. రాముని పాలనలో ఎలాంటివి లేవు? ప్రజలకు దొంగతనం, పాపాచారం అనేటివి లేవు. రాముని పాలనలో ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? 11,000 సంవత్సరాలు. రాముడు చివరిగా ఎక్కడికి వెళ్ళాడు? సరయూ నది తీరానికి. రాముడు ఏ రూపంలో లోకాన్ని విరమించాడు? శ్రీ మహావిష్ణువు స్వరూపంలో. రాముని స్వరూపాన్ని చూసి ఎవరు అనుసరించారు? అయోధ్య నివాసులు. తర్వాత రాముడు ఎవరిలో లీనమయ్యాడు? శ్రీ మహావిష్ణువులో. ఉత్తరాఖండ చివర్లో ఏ బోధ కలుగుతుంది? ధర్మానికి కట్టుబడి జీవించాలి. వాల్మీకి ఎవరిగా ప్రసిద్ధి చెందాడు? ఆదికవి. ఉత్తరాఖండ ప్రధానంగా ఎవరి పాత్రను ఉద్ధరిస్తుంది? సీతాదేవి పాత్రను. సో, సీతాదేవి చుట్టే ఉత్తరాఖండ మాక్సిమం తిరుగుతుందనమాట. రామకథను లవకుశులు ఏ వాయిద్యంతో పాడారు? వీణతో. లవకుశులు రామకథను ఎన్ని కాండల్లో పాడారు? 7 కాండల్లో. ఉత్తరాఖండ చివరి ఘట్టం ఏది? రాముడు శ్రీ మహావిష్ణువులో లీనం అవ్వడం. ఉత్తరాఖండ ద్వారా స్త్రీ స్వభావంలో ఏ అంశం ప్రతిఫలిస్తుంది? పతివ్రత ధర్మం. తర్వాత ఉత్తరాఖండ ద్వారా మనకు వచ్చే ప్రధాన బోధ ఏమిటి? ధర్మబద్ధతే జీవితానికి శాశ్వత మార్గం. సో, ఇవి ఈరోజుకి సంబంధించిన 40 క్వెషన్స్ అనమాట. సో, ఇంతటితో ఉత్తరాఖండ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అండ్ 106 వీడియోలో అండ్ 107 వీడియోలో ఉత్తరాఖండ్ సెకండ్ పార్ట్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.